కన్వర్జన్. హై గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. ఇవాళ మనం పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ వర్సెస్ గూగుల్ యాడ్స్. సో మనం ఏదైనా ఒక నీష్కి ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ రన్ చేయాలంటే ఏది బెస్ట్, సో మనకి కన్వర్జన్ ఏది బెస్ట్గా వస్తుంది అనేది మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి మనం యాడ్ స్పెండ్ గురించి మాట్లాడుకుందాం. సో 2020 అనలిటిక్స్ ప్రకారం ఫేస్బుక్ ఒక్కటి 31.43 బిలియన్ స్పెండ్ చేసింది. సో ఏంటంటే యాడ్ స్పెండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ప్రతి ఇయర్ ఇది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ రన్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ థింగ్ ఏంటంటే మనం స్పెసిఫిక్ గ్రూప్కి మనం రీచ్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ప్రోడక్ట్ ఒక గ్రూప్ రిలేటెడ్కి మాత్రం బాగా సేల్ అవుతుందంటే ఆ గ్రూప్ రిలేటెడ్గా మీరు టార్గెట్ చేసి దాన్ని సేల్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాట్స్ ఆఫ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ 25 to 30 years వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేసి మీరు అమ్మాలనుకుంటే ఆ డేటా వరకు మాత్రమే మీరు సార్ట్ అవుట్ చేసి మీ ప్రోడక్ట్ వాళ్ళకి మాత్రమే రీచ్ అయ్యేలాగా చేసి మీ ప్రోడక్ట్ కన్వర్జన్ అనేది పెంచుకోవచ్చు. సో ఇలా ఏ డేటా అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో 25 to 30 మనకు వర్కౌట్ అవుతుందా, లేదంటే 35 to 40 వర్కౌట్ అవుతుందా. సో దాన్ని బట్టి మనం డేటా అనేది గ్యాదర్ చేసుకొని ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి యాడ్స్ రన్ చేసుకుంటే మనకి బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక $1,500 నేను గూగుల్లో కానీ ఫేస్బుక్ యాడ్స్లో కానీ స్పెండ్ చేస్తే దేనికి ఎక్కువ కన్వర్జన్ వస్తుంది అనేది నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారో ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ వచ్చేసి రియల్ ఎస్టేట్ రెంటల్స్ రిలేటెడ్ది సెలెక్ట్ చేసుకున్నాను. సో అది దట్టు ఏంటంటే లాస్ ఏంజల్స్ అనే దాంట్లో సో ఒక ప్లేస్ని టార్గెట్ చేసి అపార్ట్మెంట్ రెంటల్ అనేది నేను టార్గెట్ చేశాను. ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మీరు గూగుల్ యాడ్స్ అనేది రన్ చేయాలనుకుంటున్నారో సో మెయిన్ అనేది కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కీవర్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని సర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకుని మన వెబ్సైట్కి ఎన్ని విజిట్స్ వస్తాయని మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అపార్ట్మెంట్ రెంటల్ రిలేటెడ్ అని చెప్పా కదా, దాని కీవర్డ్ సర్చ్ వాల్యూమ్ వచ్చేసి 4,400 ఉంది. సో దట్టు ఏంటంటే అనలిటిక్స్ ప్రకారం సిటీఆర్ సర్చ్ వచ్చేసి 3.7% ఉంది. సో ఈ అనలిటిక్స్ ప్రకారం ఆ 4,400 సర్చ్ వాల్యూమ్ వస్తే మనకి ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 189 విజిటర్స్ వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి $2.25 పడుతుంది. మంత్కి వచ్చేసి 427 పర్ మంత్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ మన ఏదైతే యాడ్ బడ్జెట్ $1,500 అనుకున్నామో సో అది 3 monthsలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో రఫ్లీ ఏంటంటే 667 విజిటర్స్ వస్తారు ఎప్పుడైతే మనం ఈ గూగుల్ యాడ్స్ పర్టికులర్గా ఆ అపార్ట్మెంట్ రెంటర్ రిలేటెడ్ సో దట్టు కీవర్డ్ని టార్గెట్ చేసి రన్ చేస్తే మనకు వచ్చే కన్వర్షన్స్ వచ్చేసి 667 విజిటర్స్ వస్తారు. సో అదే ప్రకారంగా మనం ఫేస్బుక్లో రన్ చేయాలనుకుంటే దాని అనలిటిక్స్ ప్రకారం $1.81 పడుతుంది. సో ఆ అనలిటిక్స్ ప్రకారం మన రిజల్ట్స్ చూసుకుంటే సో కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి $1.81 అంటే రఫ్లీ 828 క్లిక్స్ అనేవి వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఫేస్బుక్లో మనకి ఎక్కువ రీచ్ అనేది వస్తుంది. సో అలాని ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ మాత్రం రన్ చేసుకుంటే సరిపోద్దా అంటే కాదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గూగుల్లో ఎవరైతే కీవర్డ్ టార్గెట్ చేసి సర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ నీడ్లో ఉన్నారు. సో అందుకని దాని ద్వారా వచ్చే ట్రాఫిక్ వల్ల మీకు ఎక్కువ కన్వర్షన్స్ అనేవి వస్తాయి. సో ఫేస్బుక్ యాడ్స్లో ఏంటంటే మీరు ఒక యాడ్ సెట్ క్రియేట్ చేసి సో దట్టు టార్గెట్ చేసి జియో లొకేషన్ని కూడా మీరు సార్ట్ అవుట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని మీకు ఫేస్బుక్లో రీచ్ అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ గూగుల్ యాడ్స్ రిలేటెడ్ చూసుకుంటే మీకు కన్వర్జన్ అనేది బాగా వస్తుంది. సో ఏంటంటే మీరు ఈ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఎక్కడ యూస్ చేయాలో అక్కడ మీరు కరెక్ట్గా యూస్ చేసుకుంటే మీకు బెస్ట్ కన్వర్జన్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.